హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఎఫ్సెట్కి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయండి. ఓకే, చూడండి. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఒక పాయింట్ నుంచి టు ది సర్కిల్ ఈజ్ అని అడిగాడు. ఓకే, మరి చూడండి, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇన్ జనరల్గా ఏదైతే త్వరగా రీచ్ అయ్యగలుగుతాము. ఓకే, డెస్టినేషన్ ఒకటే. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కడపకి ఒక 400 కిలోమీటర్స్ ఉందనుకోండి. ఓకే, సో మనం స్టార్టింగ్ పాయింట్ హైదరాబాద్, అలానే డెస్టినేషన్ సో కడప. సరే, మరి ఒక రూట్స్ అంటాం మనం. సో జర్నీ చేసేటప్పుడు వన్ వేలో మనం 400 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకొక వే హైదరాబాద్ నుంచి సేమ్ కడపకు ఇంకొక రూట్లో అయితే 350 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. ఇట్లా రావచ్చు, కడపకు రీచ్ అవ్వచ్చు. సో ఇంకొక అనదర్ వే, సో 345 కిలోమీటర్స్ ఇట్లా రావచ్చు. సో ఈ మూడిట్లో విచ్ వన్ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్? సో తక్కువ డిస్టెన్స్ ఏది? సో 345 కిలోమీటర్స్. సో కాబట్టి మనం ఈ రూట్లో వెళ్తే చాలా తక్కువ డిస్టెన్స్తో రీచ్ అయిపోతాం. ఓకే, సరే. మరి ఇప్పుడు కూడా అంతే. సో ఇందులో నెక్స్ట్ ప్రాబ్లం, లాంగెస్ట్ డిస్టెన్స్ ఏది? 400 కిలోమీటర్స్. ఓకే, ఇది ఇన్ జనరల్గా. మరి ఇప్పుడు చూద్దాం ప్రాబ్లం. మనం సర్కిల్ అనే కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము. సో చూద్దాం. సో ఫస్ట్ నేను సర్కిల్ డయాగ్రామ్ని అనలైజ్ చేస్తాను, సర్కిల్ని డ్రా చేస్తాను. ఓకే, ఒక పాయింట్ ఎక్కడో ఒక పాయింట్ అవుట్ సైడ్లో ఉంటుంది అనుకుంటున్నా పాయింట్. సో -2,14 ఆ పాయింట్. ఓకే, మరి ఇన్ జనరల్గా మీకు తెలుసు సర్కిల్ యొక్క సెంటర్ అన్నమాట ఇది. సితో డినోట్ చేస్తాం. ఓకే, ఇక్కడ పి అనే పాయింట్ అనుకుంటున్నా. ఎంత అంటే -2,14. ఎస్, చూడండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి డిస్టెన్స్, దట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు డిస్టెన్స్. నెక్స్ట్ అలానే ఇంకొకటి, సో ఇది డిస్టెన్స్, ఇది ఇట్లా. సో ఎన్నో డిస్టెన్సెస్ ఉంటాయి కదా. సో అందులో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది అని అడుగుతున్నాడు. ఎస్, మరి ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ సి నుంచి ఇది కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి షార్టెస్ట్ డిస్టెన్స్, అదే కదా ఎస్డి అని చెప్పచ్చు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఎస్డి. మరి అది కావాలి అంటే చూడండి, క్లూ ఏంటంటే మనకి సర్కిల్ తెలిసినప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ని కనుక్కుంటాం. ఓకే, సో సి నుంచి ఒక లైన్ని డ్రా చేస్తున్నా పీకి. సో అంటే దాన్ని ద డిస్టెన్స్ ఫ్రమ్ సి టు పి అని చెప్పచ్చు. అంటే సిపి కనుక్కుంటాను టోటల్. నెక్స్ట్ ఎందుకు సర్కిల్ యొక్క సెంటర్ తెలుసు, పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు, సిపికి డిస్టెన్స్ కనుక్కున్నాక నెక్స్ట్ సి నుంచి ఇస్తే దాన్ని రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి ఏదైనా ఒక లైన్ని డ్రా చేస్తే దానిని రేడియస్ అని చెప్పచ్చు. సార్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎందుకు డ్రా చేస్తున్నారు? ఇక్కడికి డ్రా చేయొచ్చు కదా, ఇక్కడికి డ్రా చేయొచ్చు. ఎస్, దీస్ ఆర్ ఆల్ రేడియస్. ఓకే, సరే. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ అని చెప్పేస్తాను, అంటే సిపి -r చేసేస్తాను. అప్పుడు నాకు కావాల్సిన ఎస్డి షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేస్తాను. చూడండి, మొత్తం టోటల్ సిపి తెలుసు. సిపిలో నుంచి మనం ఈ రేడియస్ని తీసేస్తే ఇంకా మిగిలిందే కదా షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేది. చూడండి, మరి చూద్దాం. సో మీకు ఒక అనలైజింగ్ మెథడ్ చెప్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిపి అనుకోండి, మిడిల్లో ఆర్ అనుకోండి. ఓకే,
సో టోటల్ మనకి ఇక్కడ నుంచి సి నుంచి పికి డిస్టెన్స్ 4 యూనిట్స్ ఉంది అనుకోండి. నెక్స్ట్ సిఆర్ తెలుసు మనకి 2 యూనిట్స్ లేకుంటే 3 యూనిట్స్ పెట్టుకోండి. అప్పుడు మీకు టోటల్ తెలుసు, సిఆర్ తెలుసు, ఇంకా ఆర్పి ఎంతనో కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఆర్ నుంచి పికి ఎంత డిస్టెన్స్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాము, టోటల్లో నుంచి ఈ సిఆర్ని తీసేస్తాం. అంటే సిపి మైనస్ సిఆర్ అంటే 4 మైనస్ 3 తీసేస్తే ఎంత 1. ఆ 1 ఎంత ఆర్పి అవుతుంది జనరల్గా. ఓకేనా? సరే, ఓకే. మరి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు ఫైనల్గా చూడండి, టోటల్ సిపి తెలుసు, ఆర్ తెలుసు, ఇంకా ఏంటి ఆర్పి కనుక్కోవాలి. అంటే పి నుంచి ఆర్కి డిస్టెన్స్, దట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, కాబట్టి సిపి మైనస్ ఆర్ తీసేస్తే ఇంకా ఏమొస్తుంది అనమాట, మిగిలింది ఇది వచ్చేస్తుంది, దట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, సరే. సో ఫస్ట్ మనం సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ డెఫినెట్గా కనుక్కొని డైరెక్ట్గా చేస్తున్నా. 2g ఈజ్ ఈక్వల్ టు -6, అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు -3, 2f ఈజ్ ఈక్వల్ టు -4, f ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే -2 అనమాట. అలానే కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు -12. ఇప్పుడు సెంటర్ కనుక్కుంటున్నా, c ఈజ్ ఈక్వల్ టు -g -f ఫార్ములా 3 2 అనమాట. ఎస్, ఇప్పుడు రేడియస్ కూడా కనుక్కుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ స్క్వేర్ -3 స్క్వేర్ ప్లస్ అయిపోతుంది 9, -2 స్క్వేర్ ప్లస్ అయిపోతుంది, మైనస్ సి ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అయిపోద్ది. సో 9 + 4 13 + 12 25, √25 అంటే 5 అనమాట. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఇంకా షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఎస్డి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఆర్. సిపి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పి. సి తెలుసు, పి తెలుసు, పాయింట్ ప్రాబ్లంలో ఇచ్చాడు. సో -2, 14. ఓకే, సో ఇది x1 y1 x2 y2 అనుకోండి. x2 - x1, x2 - x1 అంటే సో దట్ ఈజ్ ఇక్కడే కనుక్కుండేస్తున్నాం. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x1 y1 x2 y2 అంటే -2 - 3 హోల్ స్క్వేర్. అదేవిధంగా ప్లస్ y2 - 14 - 12 -2 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 - 3 రెండింటిని యాడ్ చేయండి, -5 హోల్ స్క్వేర్ 25 ప్లస్ అయిపోద్ది స్క్వేర్లు. 14 - 2 12 స్క్వేర్ అంటే 144. సో ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత మొత్తము 69. 169 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 13. ఎస్, ఇప్పుడు ఇంకా సిపి అంటే 13 అనమాట. రేడియస్ అంటే ఎంత సార్, ఇందాకనే కనుక్కున్నాం, రేడియస్ 5, 13 - 5 ఎంత 8. సో దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, మరి ఇప్పుడు చూడండి, లాంగెస్ట్ డిస్టెన్స్ని కనుక్కోవాలి. ఫార్ములా గుర్తుంచుకోవాలి, సిపి ప్లస్ ఆర్ వస్తుంది. షార్టెస్ట్ డిస్టెన్స్కి -6, లాంగెస్ట్ డిస్టెన్స్కి +r. ఎందుకు సార్ అంటే చూడండి, సర్కిల్ యొక్క సెంటరు, సో ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఎస్, లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే పి నుంచి ఇక్కడ వరకు కదా, ఈ చివరి వరకు అనమాట, అంతే కదా. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదంతా కనుక్కోవాలంటే మనకి సిపి తెలుసు, సిపి కనుక్కుంటాం. ఎందుకు, సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కనుక్కుంటే సిపి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిపి డిస్టెన్స్ కనుక్కున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఏమని చెప్పచ్చు అంటే రేడియస్ అని చెప్పచ్చు. సో మొత్తం లాంగెస్ట్ డిస్టెన్స్ కావాలి కాబట్టి సిపిని అలానే రేడియస్ని రెండింటిని యాడ్ చేస్తే దట్ ఈస్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ అని చెప్పచ్చు. ఓకేనా? సరే, సో కాబట్టి సర్కిల్ యొక్క సెంటర్ని కనుక్కుంటున్నా. సో 2g ఈజ్ ఈక్వల్ -2 అయినప్పుడు g ఈజ్ ఈక్వల్ టు -1, 2f ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు f ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో నెక్స్ట్ సి అంటే కాన్స్టెంట్ 1 అనమాట. ఎస్, మనం సిపి ప్లస్ ఆర్ కనుక్కోవాలి కదా. సో సి రాద్దాం, సెంటర్ -g - f, మైనస్ ప్లస్ అవుతుంది, 1 ఇక్కడ -1. రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే -1 స్క్వేర్ +1 అవుతుంది, 1 స్క్వేర్ +1 మైనస్ సి అంటే 1, -1 + 1 క్యాన్సిల్, √1 అంటే 1. ఇప్పుడు ఇంకా సిపి డిస్టెన్స్ కనుక్కుందాం సి నుంచి పికి. సో సి అంటే మనకు తెలుసు ఇదే, పి అంటే -3, 2. ఇది x1 y1 x2 y2 అనుకోండి. x2 - x1 హోల్ స్క్వేర్, -3 - 1 హోల్ స్క్వేర్
ప్లస్ y2 మైనస్ y హోల్ స్క్వేర్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోద్ది 4 స్క్వేర్ ఇంటూ 16 3 స్క్వేర్ ఇంటూ 9 సో రూట్ మొత్తం 25 అవుతుంది అంటే 5 అన్నమాట. సో ఫైనల్గా లాంగెస్ట్ డిస్టెన్స్ సిపి ప్లస్ ఆర్ అన్నమాట. ఓకే, సిపి అంటే ఎంత 5 ప్లస్ ఆర్ అంటే ఎంత 1 అంటే 6 యూనిట్స్ అంటాం. ఓకే, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. కాబట్టి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే సిపి మైనస్ ఆర్, లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే సిపి ప్లస్ ఆర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.